ఎలా నిన్ను నీవు తెలుసుకోగలవు? ఒక ప్రక్రియ చెప్తున్నాను, వినండి. ఇది నేను నా పుస్తకాల్లో రాసుకున్న ప్రధానమైనటువంటి విషయం. ప్రక్రియ నిరంతరం మనస్సును అంతర్ముఖంగా ఉంచాలి. ఎన్ని తలంపులు పుట్టినానేమి, జాగ్రత్తగా ఒక్కొక్క తలంపును పుట్టిన తోడనే ఇది ఎవరికి కలిగినది అని విచారించినట్లయినా నాకని తోచును. నేనెవడని అని ప్రశ్నించినచో మనస్సు తన పుట్టుచోటునకు మరలును. పుట్టిన తలంపును అణిగిపోవును. దీన్ని పదే పదే అభ్యాసము చేసిన కొద్దీ మనస్సునకు తన జన్మస్థానమున నిలకడం చెందు శక్తి అధికమగును. ఇది ఆత్మ విచారణ. దీనివల్ల వాసనామయమైన మనస్సు ప్రవర్తించడమే ఆగిపోయి సాధకుడు మనస్కుడవుతాడు, జ్ఞాని అవుతాడు అని అర్థం. మనలోనే ఉన్నదాన్ని మనం తెలుసుకొని మనం కాని దానిని పరిత్యజించడం, ఇది జ్ఞాన మార్గం అని రమణ మహర్షి చెప్పారు. దీనిని జ్ఞానం అనగానే మెదడులో మనం కుప్పపోసుకున్న విషయ సమాచారం కాదు, వాటి విశ్లేషణ కానీ వాదోపవాదాల వల్ల తేల్చే అల్ప విషయం కానీ కాదది. ఇది శివానుభూతి, శివానందానుభూతి, సచ్చిదానందానుభూతి. అనుభవించేవాడు, అనుభవించే విషయము, అనుభవించే ప్రక్రియ అన్న త్రిపుటి లేని కేవల జ్ఞానానుభూతి. ఇది మనలోనే ఉన్నదాన్ని మనం తెలుసుకొని మనం కానిదాన్ని ప్రయత్నించడం. ఒక మహాశిల్పి శిల్పాన్ని బయటకు తీసుకురావాలంటే ఆ రాతిలో నుంచి ఏదైతే పనికిరానిది ఉందో, శిల్పానికి పనికిరాని దాన్ని పరిత్యజించి ఉళ్ళుతో చెక్కి బయటపడేస్తాడు. అప్పుడు శిల్పం బయటపడుతుంది. అట్లా